ఒడిశాలో పూరి జగన్నాథుని రథయాత్ర శోభాయమానంగా సాగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 12 లక్షల మందికి పైగా భక్తులు జయ జయ ధ్వానాల మధ్య రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. జగన్నాథుడికి మంగళహారతి, మైలం, అబకాస, తిలకధారణ, గోపాల వల్లభ సేవల తర్వాత నేత్రోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పూరి రాజు గజపతి దివ్యా సింగ్దేవ్ రథాలపై చెరపహార చేశారు. సారథులు అశ్వాలు అమర్చి తాలు కట్టి బలభద్రుని తాళధ్వజ రథం లాగారు. ఆ తర్వాత సుభద్రాదేవి దర్పదలన్ రథం, అనంతరం జగన్నాథుడి నందిఘోష్ రథం గుడించ ఆలయానికి బయలుదేరింది. సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్ర వెంటరాగా గుడింజాదేవి ఆలయం వైపు కదులుతున్నాడు జగన్నాథుడు. పూరి వీధులు జై జగన్నాథ్ హరిబోల్ నామస్మరణతో మార్మోగుతున్నాయి. జనసంద్రంగా మారిన వీధుల్లో జగన్నాథ రథాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ రథయాత్రను వీక్షించేందుకు వచ్చిన లక్షలాది మంది భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. తొలిసారిగా 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. దీనికి తోడు 10,000 మంది జవాన్లను నియమించింది. భూతల, జల, వాయు మార్గాలపై నిఘాను పెంచింది. ఇక 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేశారు. দাদা একটু